నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ వీళ్ళిద్దరి కాంబోలో మనం చాలా మూవీస్ చూసాము, ఎంటర్టైన్ కూడా అయ్యాము. కానీ ఈ పవన్ కళ్యాణ్ వల్ల త్రివిక్రమ్ నష్టపోయారు అని చెప్పేసి ఒక వార్త వినిపిస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అయ్యి ఉంటుంది? ఏ పరంగా నేను అది నమ్మట్లేదు. ఇండస్ట్రీ ఒకటే కాబట్టి. ఎందుకంటే చాలా వీటి మీద చాలా రూమర్స్ ఉన్నాయి. ఏంటంటే త్రివిక్రమ్ గారు ఇచ్చిన స్క్రిప్టే పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ల్లో మాట్లాడతారని, త్రివిక్రమ్ గారు ఎలా చెప్తే పవన్ కళ్యాణ్ గారు అలా నడుచుకుంటారని చాలామంది పుకార్లు పుట్టించారని నేను అనుకుంటాను. ఎందుకు పుకార్లు అంటే అది కూడా త్రివిక్రమ్ గారి యొక్క వీరాభిమానులు క్రియేట్ చేసిందని నేను అనుకోను. ఎందుకంటే త్రివిక్రమ్ గారు మాటల మాదిరిడు ఇన్ ద సెన్స్ అంతకుముందు వాళ్ళు లేరా? అంతకుముందు ఇంకెవరు మాటలు రాయలేదా? బట్ ఈయనకే ఎందుకు నేమొచ్చింది? ఇప్పుడు గతంలో చాలామంది, ఇప్పుడు ఎల్బి శ్రీరామ్ గారు ఉన్నారు. ఎల్బి శ్రీరామ్ గారు మాటల పంచు వింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమంటే రేలంగి రాజబాబు గారు అంటాడు ఆయన. రేలంగి వేరు, రాజబాబు వేరు, అట్లా చాలా. తర్వాత లేడీ స్టైల్ లాంటి సినిమాలకి తనిఖీల భరణి ఎవరో రాశారు డైలాగ్స్. బేభత్సం అసలు. నవ్వామా నెక్స్ట్ డైలాగ్ మిస్ అయిపోతాం. నవ్వును కూడా కంట్రోల్ చేసుకుని చూడాలి. అట్లాంటి అద్భుతమైన డైలాగ్స్ రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఈయనకే ఎందుకు నేమొచ్చింది అనేది చాలామంది రకరకాలుగా చెప్తారు. కొంతమంది హార్డ్ వర్క్ అంటారు, కొంతమంది టాలెంట్ అంటారు, కొంతమంది అదృష్టం అంటారు, కొంతమంది కర్మ అంటారు, వాట్ ఎవర్ ఇట్ మీన్స్. సో అట్లాగా అటువంటి గొప్ప రచయితలు ఈయన ఒకడు కాదని అన్ను. కాకపోతే ఈయనిస్తేనే పవన్ కళ్యాణ్ నడుచుకున్నారనేది మాత్రం కరెక్ట్ కాదు. అలా అనుకుంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తారు. వినోదయసితం అనే తమిళ గంటన్నర సినిమా, మంచి సినిమా, సముద్రఖని గారి డైరెక్షన్. అందులో ఆయన ఆ గాడ్, ఆ టైం పాత్ర పోషించాడు ఆయన. అదే మనకి తెలుగులో బ్రో అని వచ్చింది. అక్కడ సముద్రఖని గారు పోషించిన పాత్ర ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోషించారు. ఇక్కడికి వచ్చేసరికి త్రివిక్రమ్ గారు కొద్దిగా చేంజెస్ చేశారు, అది ఇది అన్నట్టు చూసాం. అక్కడ పబ్లో ఏవయ్యా శ్యాంబాబు అవన్నీ పెట్టడము, అవన్నీ త్రివిక్రమ్ గారు పెడితే అవన్నీ వచ్చాయా, లేదంటే మూల కథలో ఇవన్నీ లేవు. అది గంటన్నర సినిమా చాలా బాగుంటుంది, మీరు చూసారంటే. తెలుగులో కూడా వచ్చింది, అది తెలుగు డబ్బై వచ్చింది కరోనా టైంలో. ఇది శ్యాంబాబుని పెట్టడము, ఏదో వెర్షన్ పెట్టడం, ఇవన్నీ త్రివిక్రమ్ గారు యాడ్ చేసి పెట్టారు. అలా పెట్టడం వల్ల బ్రో అనే సినిమా ఫ్లాప్ కన్నా కొంచెం మీదకి వెళ్ళింది తప్ప బిలో యావరేజ్ సినిమాగానే కలెక్షన్స్ పరంగా పవన్ కళ్యాణ్ కాబట్టి వచ్చేసింది. మరి అలాంటప్పుడు ఇక్కడ టాలెంట్ త్రివిక్రమ్ గారి పేరు చెప్పరా? పవన్ కళ్యాణ్ గారు పోయిందని అంటారా? అంటే ఇది త్రివిక్రమ్ గారు ఫ్యాన్స్ క్రియేట్ చేసిందా లేదా ఏంటి అనేది చాలా వరకు క్వశ్చన్ మార్క్. పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఒకసారి చాలా సందర్భాల్లో బండ్ల గణేష్ లాంటి వ్యక్తులు కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారిని ఎవరు సజెస్ట్ చేయలేరు, ఎవరు చెప్పలేరు, ఆయనకి ఏది అనిపిస్తుందో ఏం తోచుతుందో అది చేసుకెళ్ళిపోతాడు ఆయన. ఎవరిని లక్ష్య పెట్టాడు ఆయన. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు. లేదు సినిమాలు చేసుకుందాం అనుకుంటూ చేసుకోలేడా? ఈ సోకాల్డ్ హీరోల కన్నా ఆయన తక్కువేం కాదు కదా. ఒక్కొక్క సినిమా చేసుకుంటే కొన్ని కోట్ల ప్రాజెక్ట్ అది. అలా లేదు, ఏదో ఒకటి చేద్దాం, ప్రజలకు అండగా ఉందాం, లేదంటే రాజకీయాల్లోకి వెళ్దాం, ఏదో ఆయన ఆలోచన విధానం వేరు ఉంటుంది. ఆయన స్క్రిప్ట్ కూడా ఆయన సొంతమైన స్క్రిప్టే, ఆయన పుస్తకాలు పురుగు. కాకపోతే కెరియర్ మొదట్లో పవన్ కళ్యాణ్ పేరును వాడుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడికి. ఆయన పేరు వాడుకొని వచ్చి ఈ పెద్దవాళ్ళుగా మారిన తర్వాత ఆయనకి మేమే అండని చెప్పుకునే పరిస్థితి కూడా కొంతమంది వచ్చారు, అది వేరే విషయం. బట్ ఆయనతో క్లోజ్గా మీరు నమ్ముతారో లేదో, ఒకానొక టైంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక రకమైన ఇమేజ్ వచ్చేసిన తర్వాత ప్రతి సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారి సీన్ కానీ, పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించిన ఒక డైలాగ్ కానీ, ఒక పాట కానీ, లేదంటే ప్రతి యంగ్ హీరో, నెక్స్ట్ జనరేషన్ వచ్చే ప్రతి హీరో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా పెట్టుకునే చాలా సినిమాలు వచ్చాయి. మీరు కొన్ని పదుల సంఖ్యలో చూపిస్తాను మీకు సినిమాలు కదా. మరి అలాంటి పవన్ కళ్యాణ్కి త్రివిక్రమ్ గారు ఎందుకు పాడు చేస్తారు? ఒకనొక కేంద్రంలో కొంతమంది త్రివిక్రమ్ గారిని విమర్శించే కొంతమంది వ్యక్తులు ఏమంటారంటే, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి ఆయన పేరు వాడుకొని ఈయన కూడా పెద్ద రైటర్ అయ్యాడరా బాబు అని కూడా అనేవాళ్ళు ఉన్నారు. మేబీ అది వాస్తవం ఎంత ఉందో నాకు తెలియదు, కానీ అలా కూడా అయ్యుండొచ్చు. ఇప్పుడు చాలామంది పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్తో వాడుకొని చాలా వరకు ముందుకెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆయన అవి ఏమి పట్టించుకోడు. ఎవరికి ఇంతవరకు ఎవరికైనా ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన?
ఏ ఛానల్కైనా ఇంటర్వ్యూ ఇచ్చాడా? లేదే. అప్పుడెప్పుడో నాకు తెలిసి రామ్ చరణ్ మగధీర ఇదైనప్పుడు ఇచ్చినట్టున్నాడు ఆయన, అంతే. ఛానల్కి దేనికి ఇంటర్వ్యూ, సుమగారికి ఎవరికో, అంతే. తర్వాత మళ్ళీ ఎవరికి ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. ఎవరికి చెప్పడం ఏమండి ఆయన. ఆయన గురించి తిట్టుకున్నా పొగుడుకున్నా ఎన్ని ట్రోల్స్ అయితేనే ఆయన చెల్లించలేదు. ప్రపంచంలో ఆయనకి అంత దారుణంగా ట్రోల్స్ ఎవరికి అయ్యుండవుగా. కాకపోతే పవన్ కళ్యాణ్ వల్ల ఇక మిగతా వ్యక్తులు ఇబ్బంది పడ్డారు, నష్టపోయారంటే మాత్రం నాకు తెలిసి ప్రస్తుత పరిస్థితుల్లో ఓజీ సినిమా డైరెక్టర్ కానీ, సుజిత్ ప్రొడ్యూసర్ కానీ, తర్వాత హరీష్ శంకర్ గారు కానీ, ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి ఉంది, తర్వాత క్రిష్ గారు కానీ, హరిహర వీరమల్లు, ఈ 3 సినిమాల వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే పడవచ్చు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆయన చెప్పి కాయలు అమ్ముకునే సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన ఫ్రెండ్స్గా వీళ్ళు ఇమేజ్ తెచ్చుకునే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ జరిగాయి. కానీ అలాగే ఈయన వల్ల వాళ్ళకి నష్టం అయిందని అయితే నేను అనుకోను. పైగా విక్రమ్ గారు కూడా ఒక స్టార్ డైరెక్టర్ అయిపోయారమ్మా, ఒక రేంజ్ ఇమేజ్కి వెళ్ళిపోయారు. ఇంకా ఈయన వల్ల నష్టమే ఉంటుంది, లాభమే ఉంటుంది. పైగా ఈయనతో చేసిన సినిమాల్లో 2 చేశారా? 2 కదా చేశారు. అత్తారింటి దారేదోటి, అజ్ఞాతవాసి. ఆ 2 కూడా అవి ఏం శాపమో తెలియదు. కానీ అత్తారింటి దారే రిలీజ్ అవ్వకముందే బయటకు వచ్చేసింది. అయినా ఆడింది అంటే దా క్రేజ్ ఎవరిదారని అంటారు? పవన్ కళ్యాణ్ కదా, మీరే చెప్తున్నారుగా. త్రివిక్రమ్ గారు అయితే కాదు కదా. నెక్స్ట్ అఫ్ కోర్స్ దీనికి త్రివిక్రమ్ గారు కాదంటే త్రివిక్రమ్ గారు ఫ్యాన్స్ ఫీల్ అవ్వచ్చేమో. సినిమాలో ఆ మాత్రం సత్తా లేకపోతే ఎంత పవన్ కళ్యాణ్ చూడరు కదా అని అనుకోవచ్చు. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ బట్టి చూస్తే ఒకవేళ త్రివిక్రమ్ గారికి గ్రేట్ అనుకుంటే అజ్ఞాతవాసి అటర్ ఫ్లాప్ అయిందిగా, ఇట్లా పెద్ద డిజాస్టర్ కదా. సో కొన్ని సీన్లు ఆ వెటకారంగా ఆడంగిళ్ళ మాట్లాడడం ఇట్లాంటివి ఉంటాయి కొన్ని అజ్ఞాతవాసిలు అట్లా. సో అక్కడ మరి దర్శకుడు విఫలమా, హీరో విఫలమా అంటే కొన్ని సందర్భాల్లో వీళ్ళు, కొన్ని సందర్భాల్లో వాళ్ళు. అంతేగాని ఒకరి వల్ల ఒకరు నష్టపోయారు అనేది మాత్రం అంతగా కాదని నా అభిప్రాయం. ఇండస్ట్రీలో కామన్ అవి. ఇప్పుడు కోదండరామిరెడ్డి గారును చిరంజీవి గారు దగ్గర 23 సినిమాలు ఎన్నో చేశారంట. అందులో 20 బ్లాక్ బాస్టర్లు, 3 సినిమాలు యావరేజ్. అంత మాత్రాన కోదండరామిరెడ్డి గారు గొప్పోళ్ళు అయిపోలేదు, చిరంజీవి గారు తక్కువ ఏమైపోలేదు. అలాగని చిరంజీవి గారు దేవుడు ఏమైపోలేదు, కోదండరామిరెడ్డి గారు తక్కువ ఏమైపోలేదు. ఎవరి టైం వాళ్ళది, ఎవరి ఫ్లో వాళ్ళది వెళ్తుంటుంది. రాఘవేంద్ర గారు, చిరంజీవి గారు కూడా చాలా సినిమాలు చేశారు, 10-15 సినిమాల దగ్గర చేశారు. పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఒకసారి చాలా సందర్భాల్లో బండ్ల గణేష్ లాంటి వ్యక్తులు కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారిని ఎవరు సజెస్ట్ చేయలేరు, ఎవరు చెప్పలేరు. ఆయనకి ఏది అనిపిస్తుందో, ఏం తోచుతుందో అది చేసుకెళ్ళిపోతాడు ఆయన. ఎవరిని లక్ష్య పెట్టాడు ఆయన. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు. లేదు సినిమాలు చేసుకుందాం అనుకుంటూ చేసుకోలేడా. ఈ సోకాల్డ్ హీరోల కన్నా ఆయన తక్కువేం కాదు కదా. తర్వాత దాసనారాయణ గారు అయితే ఎంతమందికో డైరెక్టర్లకి, హీరోలకి లిఫ్ట్ ఇచ్చి హీరోలను చేసి ఒక స్టార్డమ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ దర్శకరత్న దాసరి గారు. మరి ఆయన చాలా సందర్భంలో చెప్పారు, కొంతమంది అయ్యారు, కొంతమంది విఫలం అయ్యారు. అది ఎవరి టాలెంట్, అది ఎవరు నిలుపుకోవడం బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎంత టాలెంట్ ఉన్న డైరెక్టర్లు కూడా రాఘవేంద్ర గారు అబ్బాయి పెద్ద హీరో అవలేపాడు, దాసనారాయణ గారు అబ్బాయి కూడా పెద్ద హీరో అవలేపాడు, ఈవెన్ కోదండరామిరెడ్డి గారు అబ్బాయి కూడా పెద్ద హీరో అవలేపాడు. అది నెపోటిజం ఇవన్నీ మళ్ళీ వేరే సబ్జెక్ట్. కానీ అట్లాగా ఒకరికి ఒకరు ఇట్లా మోసం చేశారు, దానివల్ల తక్కువ అయ్యారు అని అనుకోవడం అది అపోహ. అంటే కష్టపడలేదు అంటారు పవన్ కళ్యాణ్ వల్ల త్రివిక్రమ్. నష్టపోలేదు, కష్టపడలేదు కదా, నష్టపోలేదు. ఆయనకి వచ్చేసింది కదా, స్టార్ డైరెక్టర్ అయిపోయాడు ఆయన ఆల్రెడీ.